వ్యూహాన్ని విద్యావంతులు పసిగట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారన్నారు భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన వల్ల మన రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రాచకొండను పర్యాటక కేంద్రంగా మార్చుతామని ప్రకటించి ప్రజలను మోసగించారన్నారు. తో పాటు మిగతా అభ్యర్థులు కూడా ఓటేసి గెలిపించి ఈరోజు సోనియా గాంధీ రుణం తీసుకోవాలి. మనం కేసీఆర్ పాత్ర లేదు, ఆయన 16 గెలిచిన చేసేది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఫ్రంట్ అంటూ దేశమంతా తిరిగితే ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రాలే, స్పందించలే. ఆయన కానీ మధ్య మాటలు మార్చి 16 అంటే కనీసం 5-6 సీట్లన్నా వస్తాయని చెప్పి ఆయన ప్లాన్ చేసి మోసం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన ఫ్రంట్ అనేది తప్ప ఫ్రంట్ గురించి ఎవరు లేరు పార్ట్నర్స్. నిన్న చూసి సోదరులారా, మీరు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 జిల్లాలలో 6 పార్లమెంట్ పరిధిలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కారుకు షాక్ ఇవ్వడమే కాదు, దాన్ని గ్యారేజ్ లో పడేసే విధంగా చితక బాధ కారు సర్వనాశనం అయిపోయింది. నిన్న మళ్ళా ఎల్బీ స్టేడియంలో 3 పార్లమెంట్ సంబంధించిన సమావేశం పెడితే 3000 మంది లేక ఆయన సభకు అటెండ్ కాకుండా ఇంట్లో కూర్చున్న పరిస్థితి అంటే ఎంత రెండోసారి ముఖ్యమంత్రి అయితే ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవాలి. ప్రశ్నించే గొంతులు లేకపోతే ఈ ఎన్నికల తర్వాత ఆ తర్వాత మున్సిపల్ జిల్లా పరిషత్ ఎన్నికల తర్వాత ప్రగతి భవన్ బాధ కదా ఎవరికి కూడా ఆ కుటుంబం గెలవదు.